నా కోరిక అనమాట. మా ఇంట్లో నాకు చేయలేదు, బట్ నా కొడుకుని సూపర్ బైక్ పైన తీసుకొని వస్తా. ప్రతి ఒక్కరు ఊళ్ళోకి వెళ్ళి వచ్చి సిటీలో బతుకుతారు, సిటీ నుంచి వచ్చి నేను ఊళ్ళో బతుకుతున్నా అనమాట. ఆడ ఉన్న అందరూ వచ్చి ఇర్ఫాన్ 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 అంటారు. రేలా 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 రెక్కల గుర్రము నెక్కాల. అరే సివిక్ స్పెల్లింగ్ చెప్పరా కథం. మాటరాని మౌనమిది మౌనవీణ దిగి ఒకటి చూసుకోవాలన్న. ఏం చూసుకోవాలా? పైన పచ్చిగా లేదా అని చెప్పి ఎప్పుడు వెళ్ళి కూర్చోరు? ఎట్లా కలుస్తారు? కలిసే నిదరుతుంటాము, కలిసే కలగంటుంటాము. వెల్కమ్ బ్యాక్ టు పరేషాన్ ఇర్ఫాన్. గాయ్స్, ఇవాళ వచ్చేసి ఒక హ్యాపీ మూమెంట్ అనమాట. సో లైఫ్ లా నా డాడీ నాకు ఇంత చేసిండు ఏందనేది వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఒక ఏజ్ వచ్చిన తర్వాత. నా కొడుకు స్కూల్ పోయిండు, నా కొడుకుని ఇప్పుడు సూపర్ బైక్ పైన అయితే తీసుకొని వస్తున్నా. నాన్నకు ప్రేమతో ఊళ్ళో ఎక్కువ మట్టికి చాలా తక్కువ ఉంటాయి అన్నమాట సూపర్ బైక్స్. సో ఇవాళ నా సూపర్ బైక్ తీసుకొని చాలా దూరం ఉంది నా కొడుకు స్కూలు. సో నేను కొన్ని రోజులు అలవాటు కావాలని వానికి బస్సులో పంపించచ్చు నేను, కానీ ఏడుస్తాడు. నేను ఎప్పుడు నేనే వదులుతా స్కూల్కి. సో కొన్ని రోజుల దాకా నేనే వదులుదాం అనుకొని ఇంకా బస్సు మాట్లాడలేదు. సో పోయి సూపర్ బైక్ పైన అయితే నా కొడుకుని అయితే తీసుకొని వస్తున్నా. అండ్ నిజంగా అంటున్నా గైస్, నా కోరిక అనమాట. మా ఇంట్లో నాకు చేయలేదు, బట్ నా కొడుకుని సూపర్ బైక్ పైన తీసుకొని వస్తా. అండ్ నిజంగా చాలా హ్యాపీ మూమెంట్ నాకు. ప్రతి ఒక్కరికి ఇట్లా నిజంగా అంటున్నా, మీరందరు జల్లి మీ లైఫ్లో జల్లి అచీవ్ చేసుకోవాలా గైజ్. నేను చాలామంది ఏంటంటే నా లైఫ్లో నేను ఎంకకి వెళ్ళిపోతున్నా, అందరు ముందు వెళ్ళిపోతురు, నేను ఎంకకి వెళ్ళిపోతున్నా అని చాలామంది అట్లా ఆలోచిస్తారు. మీరు వాళ్ళ గురించి ఆలోచిస్తారు అని మీరు ఎంకలు ఉంటారు. దేవుడు ప్రతి ఒక్కరికి ఒక మంచి మూమెంట్ అనేది ఇస్తాడు అనమాట. సో ఆ మూమెంట్ ఎట్లా ఇస్తాడు అనేది మీరు ఆలోచించుకొని, మీ టాలెంట్ ఏంది, మీరేంది అనేది మీరు ఒకసారి ఆలోచించుకొని అది చేయండి. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే చాలామంది ఇంకోటి ఇంత దూరం వచ్చి మంచిగా ప్రశాంతంగా ఏ టెన్షన్ లేకుండా మంచిగా బతుకుతున్నా గైస్. హర్ష ఎందుకు పంపించిండో ఏమో ఇంటి దగ్గర నుంచి, బట్ ఈ వాతావరణంకి దీనికి నాకు చాలా అంటే జల్లి చచ్చిపోయేటోని కొంచెం వెళ్ళాల్సి వస్తా అనమాట. ఎందుకంటే అంత మంచిగా ఉంది. ఇంకోటి ఏంటంటే మొన్న మన సబ్స్క్రైబర్ ఇది తీసుకున్నా అనమాట. సో 10 గుంటలు అనేది ఆయన తీసుకుండు. అక్కడ కూడా అన్న వాళ్ళు తీసుకోరు. ఇంకా ఎవరికైనా కావాలంటే నాకు మెసేజ్ చేయండి, లేకపోతే నాకు మెయిల్ చేయండి, లేకపోతే నా ఇన్స్టాగ్రామ్కి మెసేజ్ చేయండి, నేను చెప్తా. లాస్ట్ రో ఒకటే ఉంది. ఈడ తీసుకున్న వాళ్ళంతా మన సబ్స్క్రైబర్స్ అనమాట. సో ఇట్లా ఇంకా ఎవరికైనా కావాలంటే తీసుకోండి. ఇంకా 2 to 3 years లోపు దీని రేట్లు కూడా చాలా పెరిగిపోతాయి. లేదు అన్న నాకు మెయిన్ రోడ్కి కావాలన్నా నేను మీ అందరికీ మెసేజ్ చేయండి, నేను ఇప్పిస్తాను అనమాట. ఇంకోటి వచ్చేసి ఏంటంటే జల్దీ లేట్ చేయకుండా నేను చింట అయితే పోతున్నాం అనమాట. సో 10 hours ఉంటే ఇంకా చాలా హ్యాపీ మూమెంట్ ఉంటుండే, బట్ 10 hours లేదు మన దగ్గర. సో
10R మీద తీసుకొని వస్తే ఇంకా ఫుల్ ఖుషి అవుతుండే. తీసుకోం మళ్ళా అదే 10R తీసుకో, మళ్ళీ పైసలు ఇచ్చేసి ఫస్ట్ అయితే సినిమా అయిపోవాలా, జల్దీ సినిమా అయిపోవాలని చెప్పి జల్దీ కోరుకోండి గైస్. కొంచెం పైసలు కట్టేది ఉంది, అది కూడా వచ్చేసింది అనుకో ఇంకా జల్దీ రిలీజ్ చేసేయచ్చు. పైసలు లేకనే నేను ఆగుతున్నా. సో జల్దీ వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోదాం. మనం ఎంత సపోర్ట్ చేసినా ఏం వినిపించాలి అనమాట. చాలా చలో మస్తు మజా వస్తుంది అండ్ మంచి లొకేషన్ ఉంటుంది, మీ అందరికి చూపిస్తా. చలో సాయి పోయేసి వస్తా, ఆడు మస్తు ఖుషి అయిపోతాడు. సో ఈడ ఈ వెంచర్ చూస్తున్నారు కదా, ఇదంతా ఏడ ఉవ్వరు లేరు, ఉట్టి నేను ఒక్కనే ఉంటా. ఈడ ఉవ్వరు ఉన్నారు అనమాట. రాత్రి మొత్తం ఈడ తిరుగుడు అంతా వేసి నేను ఒక్కనే. అంత ధైర్యం తెచ్చుకొని ఆమె ఉట్టిగానే భయం పడుతుంది. ఆమెకి ఏం చేసినా ఏం కాదు, మనం ఈడ నేను ఉన్నా కదా ఎందుకు భయం పడుతున్నావు అది అని చెప్పి ధైర్యం తెచ్చి ఈడ తీసుకొని వచ్చి ఉంటున్నాం. సో ఇది కొత్త వెంచర్ అనమాట, ఇది ఓపెన్ అయింది రీసెంట్ గానే. ఇది కూడా మన చేతిలోనే ఉంది. మీ అందరికి ఎవరికైనా కావాలంటే నాకు చెప్పండి జల్దీ. సో గైస్ ఇది కూడా ఒక వెంచర్ అనమాట. ఇది మా తెలిసిన అన్న వాళ్ళది. సో మెయిన్ రోడ్కి బిట్టు మీకు కావాలంటే ఈడ ఒక గుంట వచ్చేసి మన గజం వచ్చేసి 8,000 రూపీస్ నుంచి ఉందన్నమాట. లోపల ఉన్నది 6,000, ఇది వచ్చేసి 8,000 అనమాట గజం. సో ఇది కూడా ఎవరికైనా కావాలంటే చెప్పండి, అన్న వాళ్ళు వీడియో పెట్టమంటే పెట్టిన. సో ఈడ స్విమ్మింగ్ పూల్ వస్తుంది అండ్ ఈడ మనకి ఫామ్ హౌస్ అనమాట. సో మనం ఈడ ప్లాట్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఇది అనేది వాళ్ళు ఇచ్చేస్తారు. సో మీకు ఇది కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. అండ్ నిజంగా అంటున్నా గైస్, ఇది 3 yearsలో ఒక నెక్స్ట్ లెవెల్ కాబోతుంది. మీరందరు షాక్ అవుతారు. మనం జల్దీ ఇర్ఫాన్ దగ్గరికి వెళ్ళిపోదాం, ఎందుకంటే లేట్ చేయకుండా. సో ఇది వచ్చేసి 3.5 acres ఉందన్నమాట. సో వాళ్ళు సేల్ చేస్తారు, రీసెంట్గా చేయించారు. ఈడ తీసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే రోడ్ దగ్గరనే ఉంది. సో ఇప్పుడైతే ప్రెసెంట్ ఫార్మింగ్కి అన్ని చెట్లు అయితే ఉన్నాయన్నమాట. జామకాయ చెట్టు, మామిడికాయ చెట్టు, ఇది అనార్ చెట్టు ఉంది. లేట్ చేయకుండా జల్దీ మా కొడుకు దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. పల్లెటూరు దీని తీరే అమ్మ తీరు అది సిటీ అవుతుంది మనకి. సో నేను 7 kilometers లోపల ఉంటా, కానీ ఈ వాతావరణం మస్తు ఉంటుంది అనమాట. సో ఎందుకు నేను స్టార్టింగ్లో ఇంత దూరం నేను ఎట్లా బతుకుతానో ఏమో అనుకున్నా నేను, కానీ ఈడ వచ్చి ఉన్న తర్వాత చాలా హ్యాపీ అనిపిస్తుంది. పొద్దున 5 to 6 o'clock లేచిపోతా, 1 hour ఎక్సర్సైజ్ చేస్తా. దాని తర్వాత ఏమైనా పని ఉంటే పని చేసుకుంటా. మళ్ళీ రాత్రికి 8 to 9 పండుకుంటా. కరెక్ట్ 9 o'clock ఆటోమేటిక్ నిద్ర వస్తుంది. 9 o'clock లేకపోతే 10 o'clock నిద్ర వచ్చేస్తుంది. ఇప్పుడు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతుందంటే, చిన్నప్పుడు మమ్మీని బండి ఇట్లా అంటే బొమ్మ నడుపుకునే బండి ఇప్పించారు. ఇప్పుడు ఈ బండి మీద నడుచుకుంటా స్కూల్కి వస్తున్నాను. Let's try the Ura Mas. जरा उठा के मार बैंड बाजा. సరే రా కొడుకుని తీసుకొని వస్తా. ఆయపు. తీసుకొని వచ్చావు.
నిజంగా అంటున్నా, ప్రతి ఒక్కరు ఈడ మన ఊళ్ళోకి వెళ్ళి ప్రతి ఒక్కరు ఊళ్ళోకి వెళ్ళి వచ్చి సిటీలో బతుకుతారు. సిటీ నుంచి వచ్చి నేను ఊళ్ళో బతుకుతున్నా అనమాట. హాయ్ హాయ్ హాయ్. Oh my God. పరేషాన్ అయిపోతారు ఇక అంతా బాయ్స్ స్కూల్లో ఫస్ట్ షాక్ అయిపోతాడనా. ఎట్లుంటుంది తెలుసా, ఇర్ఫాన్ ఆడు చూడండి పెద్ద బండి పైన వస్తాడు అంటే ఆ ప్రౌడ్నెస్ వేరుంటది. ఇర్ఫాన్ స్కూల్ వచ్చేసింది. ఇగో బండి సౌండ్ చూసి ఇర్ఫాన్ ని బయట పంపించేస్తాం. రోయే తగ్గిందా అది కాలికి? అప్పుడే నెక్స్ట్ డే దాకా నొప్పి ఉండే. ఇది స్కూల్ అన్నమాట. బాయ్ మా. ఏమన్నారు పొద్దున? పొద్దున నాకు డైలీ నా మ్యామ్ ఏం చెప్పింది తెలుసా, ఆ జూ పార్క్ కి తీసుకెళ్ళిపోతాడు. జూ పార్క్ కి తీసుకోమన్నారా క్లాస్ లో? ఏమేమి ఉంటాయి బాటిల్లో చల్లి. మా కొడుకులు మీ ఫ్యాను మామూలు కాదు అసలు, రోజు టీవీలో అదే పెడతారు. బాయ్ బాయ్. ఉర్రద్దు, మెల్ల మెల్ల. ఓకేనా? ఎప్పుడైనా ఉర్రద్దు, మెల్ల. ఉర్రుతే మీ సార్ వచ్చేస్తాడు మళ్ళా. మెల్ల మెల్ల మెల్ల. బాయ్ బాయ్ బాయ్. అందరు హాయ్ పేరు మెల్ల మెల్ల. అప్పటి నుంచి నా ఫ్యాన్సే. ఇది నుంచి నా ఫ్యాన్స్. నీ ఫ్యాన్స్ ఆడ ఉన్న అందరూ వచ్చి ఇర్ఫాన్ 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 అంటారు. ఇర్ఫాన్ అంటారా అన్నాడు. బాయ్. ఒర్రద్దు ఒర్రద్దు. ఎట్లా అనిపించింది? గట్టిగా మాట్లాడాలా, గట్టిగా. ఏమేం చదివినావు? హాయ్ హాయ్. ఏం రారే, ఏం చేస్తుర్రా? హాస్టలా? ఓకే ఓకే, బాయ్ బాయ్ బాయ్. బాయ్ బాయ్ బాయ్. బాయ్ రా. బాయ్ బాయ్ బాయ్. అరే ఏంటి
పులాపి తండ్రి బిడ్డ గాథలే మెచ్చుకునే మధ్యలో అది కాళ్ళకి సురుకు దాకా గల వీళ్ళది వీనికి ఇంకా ఉంచబెట్టాలి. రేలా 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 రెక్కల గుర్రమున కాల. టీచర్ టీచర్ ఏమంటుంది ఇర్ఫాన్? గట్టిగా గట్టిగా టీచర్ బ్లాక్ చేయమన్నారా? 2 పార్క్ తీసుకోమన్నారా? ఎవరైనా చదువుకోమంటారు మీకు బ్లాక్ చేయమన్నారు. ఇదో ఇట్లా అబద్ధాలు చెప్తాడు. ఎట్లుంటది మరి మనతోని? అయితే ఇట్లనే పాత స్కూల్లో ఏమైంది, పాత స్కూల్ ఉంటుంది కదా, దాంట్లో ఏమన్నారంట, టీచర్ అన్నదంట బట్టల్లా తీసుకోమన్నాయి. తీసుకొని ఫోటో తీసి తీసుకురా అంటే నేను నిజంగా అనుకున్నా మీరు మంటల్లో పంపించిన అట్లా వేసింది. చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. ఇట్లా నాకు పెళ్ళైంది, నా కొడుకు, నేనేంటి ఇప్పుడు పెళ్ళైంది, ఇప్పుడు పిల్లలు వచ్చారు. భయపడుతుండో చింటూ నమస్కారం చెప్పండి. అన్న వస్తాడే, అన్నం చూద్దామని కూర్చున్నా. ఎప్పుడు వెళ్ళి కూర్చోరు? ఏమైంది బాధ? ఏమైంది? ఉన్నాయా? క్యాష్ ఉన్నాయా? నేను చేస్తాను. ఆమె ఫోన్ పే ఉందా? మీకు మీకుందా అమ్మా? అమ్మా ఫోన్ పే ఉందా? ఈమెకు ఒక 1000 రూపాయలు ఇవ్వ. ఎట్లా క్యాష్ లేవంట? రేపు 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 ఇస్తా. రేపు ఉంటావా ఈ టైంకి? ఇగో అమ్మ తర్వాత ఇచ్చి ఎప్పుడే చెల్లి ఆమె వాళ్ళకి చెప్పి వచ్చాయి. ఓకే షాప్ లో కొడుతుడు చూడు, ఆడ తీసుకో సరేనా? అనే ఒక 1000 క్యాష్ ఇవ్వాలి. అయ్యో ఈ అమ్మమ్మ నెంబర్ అయ్యో అన్న ఇస్తా. సరే ఓకే బాయ్ అమ్మా. బాయ్. అన్న బాయ్, థ్యాంక్ యూ అన్న. అవసరం ఇలా పోతున్నావా? మీరే వదులుతురు. అరే బ్యాగ్ పట్టురా, బ్యాగ్ పడేసినావు. రెడీ ఉన్నారు చూడ. అరే అరే ఏమిరా రే
ఆయరా అరే అరే ఆగు రాగు ఒక్కసారి ఆగు రే వీడియో తీసుకో కరెక్ట్ అరే సివిక్ స్పెల్లింగ్ చెప్పరా కథం చదువుకోర్రా చెరువురా బాయ్రా అరే అరే వద్దురా అరే లోకల్ 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 కొత్త షిఫ్ట్ అయినా లా ఛార్జింగ్ అయిపోయింది అనమాట లేకపోతే మంచి లొకేషన్ అది చేస్తుండే ఫైనల్ అయితే మనం అయితే వచ్చేసినాం అనమాట ఎట్లా అనిపిస్తుంది పెట్రోల్ బొక్క కిస్మత్ రాసి పెట్టుంది ఇట్లా డాడీ దొరకడం కదా వీడు ఏమంటాడు నేను కిస్మత్ నువ్వు నీకు నేను దొరికినా అంటాడు వీడు చాలా హుషారేడు కిస్మత్ ఎవరికి నీగా డాడీగా ఎవరికి పని దొంగ అంటుండే నా ఫస్ట్ నేను దిగి ఒకటి చూసుకోవాలను ఏం చూసుకోవాలా పైన పచ్చి అయిందా లేదా అని చెప్పి ఏమన్నా ఎట్లా నడిపినావన్నా మన బండి నాడు ఎట్లా అనిపించింది బేటా ఎట్లా అనిపించింది మంచిగా డైలీ రావాలా డైలీ 1000 రూపాయలు బుక్క లేదు పెట్రోల్ ఒప్పిస్తావు మరను వాడు చూడు ఇద్దరు అరే 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 ఇద్దరు చూడు ఎట్లా కలుస్తారు కలిసే నిదరుతుంటాము కలిసే కలగంటుంటాము ఓరొచ్చిరు పెద్ద మాట అన్నాడు. ఏమన్నాడు ఏమన్నాడు నాకు తిట్టినా నాకు తిట్టినావా ఓన్ తిట్టినావు వద్దు ఓన్ తిట్టినావు ఓన్ తిట్టినావు ఓన్ మీద అదే నన్ను తిట్టినావు నువ్వు వచ్చిన వారు చింటుగా ఎవరన్నాడు ఏమైంది సో గైస్ మన జిగురు ఆల్మోస్ట్ అన్న తీయక సో ఆల్మోస్ట్ మొన్న మీ అందరికి వచ్చింది ఇన్సిడెంట్ అండి ఇంటికి పోయిన తర్వాత ఇవాళ వచ్చింది లేకపోతే జిగురు నీకే తెచ్చుకోమంటున్నాను అన్నాడు ఫైనల్లీ వ్లాగ్ అయితే ఇట్లా అనిపించింది అనమాట మీకు ఇట్లాంటి ఇంకా వ్లాగులు కావాలంటే మంచి మంచి లొకేషన్లు మంచి మంచి ప్లేసులు చూపిస్తా సో స్టే ట్యూన్ గైస్ చలో రైట్ బై బై